బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ భీకర దాడులను చేసింది. ఇటు కాబూల్లోని ఒక హాస్పిటల్ పైన పాక్ మెరుపు దాడి చేసింది. ఇటు పాక్ వైమానిక దాడిలో 400 మందికి పైగా మృతి చెందారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ చేసిన దాడికి మాకు ఎలాంటి సంబంధం లేదు, మేము సివిలియన్స్ని టార్గెట్ చేయలేదు అంటూ ఇటు పాకిస్తాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ దాడిలో మొత్తంగా 400 మందికి పైగా మృతి చెందారు. మరో 250 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటు డ్రగ్కి బానిసలుగా మారిన వ్యక్తులకు చికిత్స అందిస్తున్న హాస్పిటల్ పైన ఈ దాడి జరిగినట్టు తెలుస్తుంది. తాము పౌరుల్ని చంపలేదంటూ ఇటు పాకిస్తాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇటు కాబూల్ నన్గహార్లోని ఆర్మీ స్థావరాల పైననే ఇటు దాడి చేశామంటుంది పాకిస్తాన్. ఈ చనిపోయిన 400 మంది వ్యక్తుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నారంట. ఒక రీహాబిలియేషన్ సెంటర్ని అటాక్ చేసింది పాకిస్తాన్. ఎప్పుడు జరిగింది, దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్ మధ్య భీకర దాడులు మొదలై 19వ రోజు, ఇది 19th డే అని చెప్పొచ్చు. క్రాస్ బార్డర్ ఫైరింగ్ కంటిన్యూస్గా జరుగుతుంది రెండు దేశాల మధ్య. ఇటు ఆఫ్ఘనిస్తాన్లోని కాబూల్ని టార్గెట్ చేస్తూ నిన్న రాత్రి 9 గంటల సమయంలో ఒక రీహాబిలియేషన్ సెంటర్ 2000 బెడ్ 2000 పడకలు ఉన్న ఒక రీహాబిలియేషన్ సెంటర్ని టార్గెట్ చేస్తూ మొత్తానికైతే నిన్న పాకిస్తాన్ దాడులు చేసినట్టు తెలుస్తుంది. ఆ రీహాబిలియేషన్ సెంటర్ అలాంటి ఒక హాస్పిటల్లో దాదాపు 400 మంది చనిపోయారు. దానికి సంబంధించిన విజువల్ని మనం చూస్తున్నాం. రైట్ సైడ్ రాత్రి 9 గంటల సమయంలో 2000 మంది పేషెంట్లు ఉన్న ఒక హాస్పిటల్ని పాకిస్తాన్ దాడి చేసింది. రైట్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఆ రీహాబిలియేషన్ సెంటర్కి సంబంధించిన ఆ బిల్డింగ్ కుప్ప కూలిపోయింది, మంటల్లో ధ్వంసం అయిపోయింది. దాదాపు 2000 పడకలు ఉన్న హాస్పిటల్ కాబట్టి దాంట్లో 400 మంది చనిపోయారు. ఆ 400 మందిలో చిన్నపిల్లలు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఆఫ్ఘాన్ ఆఫీషియల్స్ డిప్యూటీ గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ హమ్దుల్లా ఫిత్రత్ ఆయన నిన్న మాట్లాడుతూ ఇటు పాకిస్తాన్కి సంబంధించిన వార్ ప్లేన్స్ ఒక 2000 పడకలున్న ఒక రీహాబిలియేషన్ సెంటర్, ఈస్టర్న్ కాబూల్లో ఉన్న ఒక రీహాబిలియేషన్ సెంటర్ని టార్గెట్ చేసింది రాత్రి 9 గంటల సమయంలో అంటూ మొత్తానికైతే ఇటు ఆఫ్ఘాన్కి సంబంధించిన గవర్నమెంట్ స్పోక్స్ పర్సన్ చెప్పుకొచ్చాడు. ఇటు కాబూల్ ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారం ఒక 400 మంది చనిపోయారు, ఎక్కువ శాతం పిల్లలు ఉన్నారు దాంట్లో. అలాగే 250 మంది గాయపడినట్టు కూడా తెలుస్తుంది. అండ్ అలాగే ఎక్కువ శాతం దీంట్లో చనిపోయిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన వాళ్ళు. ఒక రీహాబిలియేషన్ సెంటర్ కాబట్టి డ్రగ్ అడిక్షన్, ఇలాంటి అడిక్షన్ ట్రీట్మెంట్స్ కోసం అక్కడికి వచ్చిన వ్యక్తులే ఎక్కువ మంది చనిపోయారంటూ చెప్పుకొస్తున్నారు. ఇటు ఆఫ్ఘనిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ అయితే చాలా క్లియర్గా ఇది క్రైమ్ ఎగెనెస్ట్ హ్యూమానిటీ అంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ చెప్పుకొస్తుంది. ఇటు సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావాలనే ఇటు పాకిస్తాన్ టార్గెట్ చేస్తుంది అంటూ ఇటు ఆఫ్ఘనిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ అయితే చెప్పుకొచ్చింది. మరోపక్కన ఇటు పాకిస్తాన్ ఏం చెప్తుంది, పాకిస్తాన్ అయితే చాలా క్లియర్గా హాస్పిటల్ని టార్గెట్ చేశాము అనేది నిజం కాదు. ఇటు పాకిస్తాన్ మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఈ స్ట్రైక్స్ అన్నీ కూడా ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆపరేషన్స్, ఇవి సివిలియన్ సైట్స్ని మేము టార్గెట్ చేయలేదంటూ ఇటు పాకిస్తాన్ చెప్తుంది. పాకిస్తాన్ అథారిటీస్ ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ ఎయిర్ స్ట్రైక్స్ చాలా ప్రిసైజ్గా చేశాము మేము, మిలిటరీ ఇన్స్టాలేషన్స్ అలాగే టెర్రరిస్టులని సపోర్ట్ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాంటి బిల్డింగ్స్ని మాత్రమే మేము చాలా క్లియర్గా టెక్నికల్ ఎక్విప్మెంట్ అలాగే మందు సామాగ్రి, గన్స్ కానీ వెపన్స్ కానీ ఎక్కడైతే స్టోర్ చేస్తున్నారో అమ్యునిషన్ స్టోరేజ్ ఉందో వాటిని మాత్రమే టార్గెట్ చేస్తాం. ఇటు ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన తాలిబాన్ అలాగే తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ వీటిని మాత్రమే ఇటు కాబూల్లో నన్గహార్లో మేము టార్గెట్ చేశామంటూ ఇటు పాకిస్తాన్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ జస్టిఫై చేసుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఒక్కసారి మనం చూస్తే కనుక మిలిటరీ ఇటు డిఫెన్సివ్ మెజర్గా టెర్రరిజంకి వ్యతిరేకంగా మేము కాబూల్లో ఉన్న మిలిటెంట్స్ని మాత్రమే అటాక్ చేసాము అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ పాకిస్తాన్ కూడా కన్ఫర్మ్ చేస్తుంది, ఒక 400 అనే నంబర్ని పాకిస్తాన్ కన్ఫర్మ్ చేస్తుంది. 400 అనే నంబర్
ఇటు ఆఫ్ఘన్కి సంబంధించిన సైనికులు చనిపోయారంటూ ఇటు పాకిస్తాన్ చెప్తుంది. కానీ ఆఫ్ఘనిస్తాన్ ఏం చెప్తుందంటే ఒక రీహాబిలిటేషన్ సెంటర్ని టార్గెట్ చేశారు. 400 మంది పేషెంట్స్, దాంట్లో ఎక్కువ శాతం ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషెంట్సే చనిపోయారంటూ చెప్పుకొస్తున్నారు. మరో పక్కన ఇటు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు ఇటాలియన్ మెడికల్ ఎన్జిఓ, ఇటు ఇటలీకి సంబంధించిన ఒక మెడికల్ ఎన్జిఓ చాలా క్లియర్గా డజన్ల కొద్దీ ఈ మధ్య సివిలియన్స్ గాయపడుతున్నారు, చనిపోతున్నారు. ప్రస్తుతానికి ఇటు 400 మందికి పైగా కూడా కాబూల్లో చనిపోయారంటూ కాబూల్లో వర్క్ చేస్తున్న ఇటలీకి సంబంధించిన ఒక మెడికల్ ఎన్జిఓ కూడా చెప్పుకొచ్చింది. అలాగే యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ అసిస్టెన్స్ మిషన్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్ UNAMA, అది కూడా చాలా క్లియర్గా సివిలియన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ శాతం చనిపోయారు. ఈ క్రాస్ బార్డర్ ఫైరింగ్లో దాదాపు 1,00,000 మంది వాళ్ళ గృహాలను వదిలి వెళ్ళిపోయారు. అలాంటి పరిస్థితులు నెలకొన్నాయంటూ ఇటు యునైటెడ్ నేషన్స్కి సంబంధించిన ఆర్గనైజేషన్ చెప్తుంది. అలాగే ఇటు ఇటాలియన్ మెడికల్ ఎన్జిఓ కూడా చెప్పుకొస్తుంది. ఒకసారి మనం చూస్తే కనుక ఇటు తెహరీకి తాలిబాన్ పాకిస్తాన్కి సంబంధించిన మిలిటెంట్స్ గతంలో ఇస్లామాబాద్లోని ఒక షియా మస్జిద్ని టార్గెట్ చేస్తూ మానవ బాంబుని పేల్చడంతో 36 మంది చనిపోయారు అక్కడ. అప్పటి నుంచి మొదలైంది ఈ క్రాస్ బార్డర్ ఫైరింగ్స్. ఇటు తెహరీకి తాలిబాన్ పాకిస్తానే ఆ మస్జిద్లో బాంబుని పేల్చింది అంటూ మొత్తానికైతే ఇటు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పైన విరుచుకుపడుతుంది. మరో పక్కన ఇటు దురేంద్ లేన్, ఇటు 2 దేశాలకు మధ్య ఉన్న బార్డర్ని టార్గెట్